హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మన వీడియోలో ముద్దపప్పు చారు అయితే చేయబోతున్నాం. కుక్కర్లోకి 2 కప్పుల కందిపప్పు అయితే తీసుకొని వేసుకుంటున్నాం. కందిపప్పుని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు మనం పసుపు అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాం, తగినంత నీళ్ళు వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాం. 4-5 కోతలు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూద్దాం. 4 కోతలు అయితే అయ్యాయి ఫ్రెండ్స్. మేమైతే ఒకసారి చూద్దాం పప్పు ఎలా అయితే అయిందన్నది. పప్పు అయితే బాగానే అయింది. మనమైతే ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. పప్పు రుబ్బుకునే దాంతో అయితే మనం ఇలా పప్పునైతే అయితే రుబ్బుకోవాలి. స్మాష్ అవుతుంది. అప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. కొంచెం వాటర్ కనుక ఉంటే కనుక మీరు మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని 2-3 కోతలు అయితే వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం పప్పుని. ఇదైతే మనం చల్లారిన తర్వాత చూడడానికి వద్దాం. మనం చారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. 4 టమాటా ముక్కలు కూడా యాడ్ చేద్దాం. కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. మా దగ్గర లేదు, మేము అందుకే స్కిప్ చేసాం. ఇప్పుడు కారం కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేద్దాం. మేమైతే కల్లుప్పు యాడ్ చేద్దాం. ఒకసారి అంతా బాగా పిసుక్కోవాలి. ఇలా బాగా పిసుక్కున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాం. మేమైతే ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నాం 10 నిమిషాలు. చింతపండు కూడా ఒకసారి బాగా పిసుక్కోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే దాంట్లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనమైతే నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని చారు అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. చారు బాగా మరిగిన తర్వాత అయితే మనం వచ్చి చూద్దాం ఫ్రెండ్స్. చారు కూడా బాగానే మరిగింది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ధనియాలు అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే మెంతులు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆవాలు కూడా యాడ్ చేద్దాం. వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే అంతా కలుపుతుందాం. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చారు అయితే తాలింపులోకి యాడ్ చేయాలి. ఇలాగా ఈ తాలింపు అన్నదైతే మనం దాపులోకి అయితే యాడ్ చేసుకుందాం. చారు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకైతే పప్పు కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం అంతా అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి పప్పు అయితే ఎంత చక్కగా భలే వచ్చిందో. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. అన్నంలో వేసుకొని చారు పప్పు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా మీ ఇంటికాడ చేసుకొని తిని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం.